హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎన్ని చెప్పుకున్నా కూడా ఒక వ్యక్తి గురించి చాలా తక్కువ. అధికారం లేదు, తొక్క లేదు. కానీ ఏదో ఆ పార్టీకి సర్వం నేనే అన్నట్టు ఫీల్ అవుతూ ఇష్టానుసారంగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎంతగా అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తోడగొట్టినట్టు రెచ్చిపోతా ఉంటారన్నమాట. సో ఈ డిక్కీ బలిసిన కోడల్ని, ఇది మహేష్ బాబు డైలాగు, సో తప్పుగా అనుకోకండి. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? లేదు, వీళ్ళు మన రేంజ్ కాదు, మన క్యాడర్ కాదు, అంత సీన్ లేదు, వీళ్ళు రాజకీయంగా ఎక్కడో అట్టడుగున్నటువంటి అని వదిలేయాలా? అంటే చిన్న పవనైన పెద్ద కర్రతోనే కొట్టాలి కదా, మన పెద్దలు చెప్పిన సామెత. సో ఆ పెద్ద కర్రతో కొట్టే ప్రయత్నం చాలా సార్లు చేసాం, కానీ ఒళ్ళు బలిసిన మాటలు మాత్రం తగ్గట్లా. ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. సరే, ఇంకా టైం ఉంది కదా, అవసరం వచ్చినప్పుడు అటు ఇటు చూసి అన్నిటికీ సమాధానాలు చెప్దాం అనుకుంటే కొద్దిగా టైం ఎక్కువ పట్టేలుంది. ఈ లోపే మాకు అంత ఓపిక లేకుండా పోతుందన్నమాట. సో దానిలో భాగంగానే లోపల దాకా ఇంకోసారి మాట్లాడకుండా దించి పడేయాలి మా మాటలతో అని అనుకుంటూ ఉన్నాం. సో దానిలో భాగంగానే పాపం, హలో హలో, ఒక్క నిమిషం ఫోను. హలో, అది ఎవరితో పడుకుంటే మనకెందుకు? ఉన్న మొగుడును లేసి కొడుతూ ఉంటే మనకెందుకు? లేదు 10 మందితో జనక పాయలు బాజీ అయితే మనకెందుకు? మనకెందుకన్నా అసలు ఆ విషయాలు మనకు అనవసరం కదా. అసలు అట్లాంటి ముగ్గురు మొగుళ్ళ ఈ అమ్మ సంస్కృతిని స్టాండర్డ్ గా కాపాడుతున్నారు భయ్యా. వీళ్ళంతా కలిసి ఆ పార్టీలో ఉన్న సంస్కృతిని స్టాండర్డ్ గా కాపాడుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సహజీవనమా? వామ్మో వాయ్యో, ఇట్లాంటితో చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్యో. మనం పక్కన ఉండగానే మనకు తెలియ, మన బనియనికి తెలియకుండా గడ్రారు లాగేసుకునే రకాలు వీళ్ళంతా భయ్యా. సరే, కానీ మంచి ప్రోగ్రామ్ లో ఉన్నా, అదే 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 మన బొడ్డోడు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ఉంటుందిగా, పవర్ రేంజరు బాబూర్ కాన్సెప్ట్, అందులో ఉన్న అదే ఒక అక్క గురించి ముద్దుగా మాట్లాడుకుంటున్నా. దయచేసి నువ్వు పెట్టేయన్నా. సరే, ఓకే. ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటుంది బాబు గారు పవర్ రేంజర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ పాపం అధ్యక్షురాలు అనాలో, లేకపోతే వాళ్ళ కార్యకర్తలతోనే పిచ్చగొట్టుడు కొట్టించుకున్నానని పాపం మీడియా ముందుకు వచ్చి ఏడ్చి నన్ను వాళ్ళే కొట్టారు, మా పార్టీ వాళ్ళే కొట్టారు, జగనన్న ఏదో ఒకటి చేయని అడుక్కున్న పాపం రాయపాటి అరుణ గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. పాపం రాయపాటి అరుణ గారు చాలా మంచివారు. ఆవిడ నోరు ఒకటే పెనాయిల్ కంపెనీకినా కూడా కొద్దిగా మంచి వాళ్ళగా కనిపిస్తూ ఉంటారు. సో ఆవిడ అరుచితంగా కొన్ని మాటలు మాట్లాడింది, దానికి మా ఓడికి ఎక్కడో రేగింది. దానికి ఆన్సర్ ఇస్తూ దేత్తడి ఫోషం గుడి అన్నట్టు కింద నుంచి పైదాకా రప్ప 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 చెక్కు వదిలిపెట్టాడనమాట. సో ఆ వీడియో ఒకసారి చూడండి. అందరూ నమస్కారం అండి. నేనండి నాతో ఆట ఉద్రా బేట టీవీ నుండి తోట శ్రీనివాసరావు మాట్లాడుతున్నా అండి. మరి మన వీర మహిళ నక్క ఏదో మాట్లాడుతా ఉంది, ఓ పాలేనండి. ఎట్టా మన పవర్ రేంజర్ అన్న ఆంధ్ర పాలిటిక్స్ లో అంత పొడిచేవాడే అయితే గత 10 ఏళ్లుగా పొత్తు లేకుండా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు కదా అక్క. ఎందుకంటావు? ఇక మహిళల భద్రత తమకు మొదటి ప్రాధాన్యత అంటూ స్టేట్మెంట్స్ చేసే తమ పార్టీ వాళ్ళే తమని తన్ని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టారు కదా. ఇక మైకులట్టుకుని మాటలు చెప్పడం, మా పటాలకు మాటలు మార్చేయడం తమ పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా. ఇక గతంలో ఆవేశంగా ఊగిపోతూ ఏదో వాగినట్టున్నావు కదా, అది కూడా వినేద్దాం ఓ పాలి. అది ఓ పక్కేమో తమ అధ్యక్షుడు వ్యక్తిగత విమర్శలకు తాము వ్యతిరేకం అంటూ సూక్తులు చెప్తారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి అయిన తమరు డిబేట్లు ఎట్టి వ్యక్తిగతంగా దెప్పి పొడుస్తారు. సరిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో జగనన్నకు వచ్చిన ఓట్ల సంఖ్య 1,56,00,000 అయితే 2024లో వచ్చిన ఓట్ల సంఖ్య 1,32,00,000 అండి. అంటే వ్యత్యాస ఓట్ల సంఖ్య 23 లక్షలండి. ఇక 21 సీట్లు గెలిచామంటూ ఓ గింజుకుంటున్న తమ పార్టీకి వచ్చిన ఓవరాల్ ఓటు సంఖ్య కూడా 23 లక్షలేనండి. అంటే జగనన్నకు వచ్చిన వ్యత్యాస ఓట్ల సంఖ్యతో సమానం అన్నమాట. అది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీకి ఉన్న స్థానం, అది తెలుసుకోండి ముందు. ఇక ఈ మాత్రం గెలుపు మీకు దక్కడానికి స్టేట్ లో ఒకరి దయదలిచి, సెంట్రల్ లో ఒకరి దయదలిచి, ఆఖరికి పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా ఒకరి దయదలిస్తే తప్ప తమ పార్టీ అధ్యక్షుడికి పదవి దక్కలేదండి. ఇక ఏదో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి తమ నాయకుడే రాజైనట్టు రెచ్చిపోయి మాట్లాడితే ఎట్టా? ఇక జగనన్నతో పోల్చుకుంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య ఉన్న వ్యత్యాసంతో సమానమైన ఓట్ల సంఖ్యతో 21 సీట్లు గెలుచుకున్న మీరు ఆయన్ని రాజకీయాలు మానేయాలంటూ మాటగా మాటలు చెప్పడం కరెక్ట్ కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. భయ్యో చూశారు కదా భయ్యో, ఇందాక ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు అరుణ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు భయ్యో. నేను అమ్మో ఐఎమ్ నికార్స్ అయిన జెంటిల్ మ్యాన్.
ఒకరిని వేలెత్తి చూపను, నా మీద, నా పార్టీ మీద, నేను నమ్మిన వాళ్ళపైన వేలెత్తి చూపితే ఊరుకుంటా కూడా కూర్చోను నేను. అర్థమవుతుందా? ఇది ఈరోజు పవర్ రేంజర్ బాబోరు కాన్సెప్ట్. పవర్ రేంజర్ తాలూకు ఉన్నటువంటి ఒక దూల రేంజర్ కి దుమ్ము రేగిపోయిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇంతకు మించి కూడా ఏమన్నా మాట్లాడితే దుమ్ము కాదు, అదన్నమాట విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.